వెల్కమ్ టు ఈటీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన యాక్షన్ ఎమోషనల్ డ్రామా భీమ్లా నాయక్. త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణలో సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కోవిడ్ టైంలోనూ ఏ స్థాయిలో సందడి చేసిందో అందరికీ తెలిసింది. ఇదే మూవీతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది మలయాళ సోయగం సంయుక్త మీనన్. ఆ తర్వాత కళ్యాణరామ్, బింబిసారా, డెవిల్, ధనుష్, సాయి ధరమ్ తేజ్తో విరూపాక్ష చిత్రాలలో నటించి వరుస విజయాలతో క్రేజీ హీరోయిన్ గా పాపులారిటీని సొంతం చేసుకుంది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కలయికలో రూపొందుతున్న అఖండ 2లో నటిస్తోంది. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. నిఖిల్తో స్వయంభులోనూ నటిస్తున్న సంయుక్త తాజాగా క్రేజీ ఆఫర్ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. వర్సటైల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ డైరెక్షన్లోనూ నటించే ఆఫర్ను దక్కించుకుంది. విజయ్ సేతుపతి హీరోగా పూరి ఓ భారీ యాక్షన్ ఎమోషనల్ డ్రామాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో టబుతో పాటు సంయుక్త మీనన్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే సంయుక్త ఈ ఏడాది డేరింగ్ స్టెప్కు రెడీ అయిపోయింది. అదే బాలీవుడ్ ఎంట్రీ. బాలీవుడ్లో క్రేజీ కథానాయికగా పేరు తెచ్చుకున్న కాజోల్ తన సెకండ్ ఇన్నింగ్స్ను దూకుడుగా ప్రారంభించి వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తోంది. ఇప్పటికే కాజోల్ నటించిన పవర్ఫుల్ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ మా రిలీజ్కు రెడీ అవుతోంది. జూన్ 27న ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. దీంతో పాటు కాజోల్ మరో పవర్ఫుల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అదే మహారాజ్ని, క్వీన్ ఆఫ్ క్వీన్స్. ఈ సినిమాతో తెలుగు యువకుడు చంద్రన్ తేజ్ ఉప్పలపాటి దర్శకుడిగా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ప్రభుదేవ, నజరుద్దీన్ షా, జిసు సేన్ గుప్తా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ ద్వారా సంయుక్త మీనన్ బాలీవుడ్కు గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇందులో కాజోల్ కూతురిగా సంయుక్త కనిపించబోతోంది. హిందీలో రూపొందుతున్న ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.